Andy, good afternoon. This is Dr. P. Ravikiran, General Physician and Diabetologist at Lonus Robotics Hospitals. As a part of corporate difference between these two and how they control our weight. And how does tirzepatide feel hungry all the time? Let's take a reference. Let's take two people in reference. The two people eat the same meal. One feels full for 5 hours, the other wants to snack in 2 hours. Is it just lack of discipline or is something biological happen? Let's know in detail. What is appetite? అపటైట్ అంటే ఏంటిది అసలు? అపటైట్ అంటే తెలుగులో చెప్పాలంటే ఆకలి వేయడం. అయితే అపటైట్ ఈస్ కంట్రోల్డ్ మెయిన్లీ బై ద బ్రెయిన్ రివార్డ్ సెంటర్స్, స్ట్రెస్ లెవెల్స్, ఎమోషనల్ ట్రిగర్స్, గ్రెలిన్ అనే ఒక హార్మోన్, స్లీప్ డిప్రైవేషన్ అండ్ ఇన్సులిన్ స్పైక్స్. మనకి ఏదైతే ఒక మనిషికి ఆకలి అనిపిస్తుందో దట్స్ కంట్రోల్ బై మల్టిపుల్ థింగ్స్. అంటే వాళ్ళ బ్రెయిన్ లో వాళ్ళకి ఎటువంటి స్టిమ్యులస్ వస్తుంది, వాళ్ళ బాడీలో వాళ్ళకి ఎటువంటి స్ట్రెస్ లో ఉన్నారు, ఎమోషన్స్ ఎలా ఉంటాయి, ఆర్ దే యాంగ్రీ ఆర్ దే సాడ్ ఆర్ డిప్రెస్డ్ ఉన్నారు, ఎట్లా ఉంటున్నారు, గ్రెలిన్ అనే హార్మోన్ లెవెల్స్ ఎంత ఉంటున్నాయి, స్లీప్ ముందు రోజు మంచిగా నిద్ర పోయినాడా లేదా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఇన్సులిన్ స్పైక్ ఏమైనా అవుతుందా. దీస్ మల్టిపుల్ థింగ్స్ డిసైడ్ ద అపిటైట్ లెవెల్స్. అపిటైట్ లెవెల్స్ ఇస్ నాట్ జస్ట్ డిసైడెడ్ బై వాట్ యూ ఈట్. అపిటైట్ కెన్ ఎగ్జిస్ట్ ఈవెన్ వెన్ ద బాడీ డస్ నాట్ నీడ్ ఎనర్జీ. అంటే ఏంటంటే మనం అప్పుడే తింటాము, తినేసి ఒక 1-2 hours తర్వాత కూర్చుని ఉంటాం, మళ్ళీ మనకు ఆకలి అవుతుంది. ఇదే ఇప్పుడు ఎందుకంటే ఆ టైంలో బాడీకి ఎనర్జీ రిక్వైర్మెంట్ వల్ల ఆకలి అవ్వట్లేదు. దర్ ఆర్ మల్టిపుల్ కండిషన్స్ విచ్ కెన్ కాజ్ దట్. ఫర్ ఎగ్జాంపుల్, ఈటింగ్ వెన్ స్ట్రెస్డ్. అంటే మనకి ఎప్పుడైనా స్ట్రెస్ అయింది, మనకి ఎగ్జామ్ దగ్గర వస్తుంది, అయితే సమ్ ఫైనాన్స్ స్ట్రెస్ ఉంది, సమ్ స్ట్రెస్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ అవర్ లైఫ్ అనుకోండి, అప్పుడు కూడా మనము కారణం లేకుండా తినడం జరుగుతుంది. ద సేమ్ టైం ఒకవేళ ముందు రోజు నిద్ర సరిగ్గా లేదనుకోండి, నెక్స్ట్ డే మనం క్రేవింగ్స్ ఎక్కువ అవుతుంది. ప్రాబ్లీ స్వీట్స్ కి క్రేవింగ్ కానివ్వండి, లేకపోతే ఏదైనా కూల్ డ్రింక్స్ కానివ్వండి, వీటికి క్రేవింగ్ కానీ ఎక్కువ అవుతుంటాయి. ఎట్ ద సేమ్ టైం తిన్న తర్వాత మళ్ళీ ఒక స్నాక్ తినాలని అనిపించడం, ఇట్లాంటివన్నీ కూడా ఏమవుతుందంటే దిస్ కెన్ బి సెకండరీ టు సమ్ సిస్టమిక్ biological reward centers abnormality which can cause us to have more appetite. What is satiety? Satiety is a signal that tells you to stop eating. అంటే satiety అంటే ఏంటంటే కడుపు నిండిన సెన్సేషన్. మనం కొంచెం తిన్న తర్వాత కడుపు నిండిన సెన్సేషన్ వస్తుంది, దాన్ని satiety అంటాం. Satiety is controlled by multiple hormones. అందులో these two are the most important: GLP-1 receptor agonist, GIP hormones, peptide YY, stomach stretch receptors, stable blood glucose and proper protein intake. అంటే మనకి ఏదైతే మన ఫుడ్ లో కనుక ప్రాపర్ ప్రోటీన్ క్వాంటిటీ ఉండి మన మిగతా హార్మోన్స్ కనుక ప్రాపర్ గా ఫంక్షన్ చేసినట్టయితే అప్పుడు వచ్చే ఫీలింగ్ సెటైటీ విచ్ వుడ్ మేక్ అస్ స్టాప్ ఈటింగ్ అవర్ ఫుడ్. అంటే మనం తిన్న ఫుడ్ ని ఆపాలి, ఇంకా చాలు అనిపించేది సెటైటీ అంటాం మనం. ఆల్వేస్ రిమెంబర్, satiety is not always about willpower, it is a biological brake system. అంటే మనకి if your satiety signals are strong, you naturally stop eating, or you naturally start eating less. You don't think about food constantly and the cravings are reduced. చాలా మందికి ఏమవుతుందంటే ఆకలి లేకపోయినా క్రేవింగ్స్ వలన వాళ్ళు తినాల్సి వస్తుంది, దానివల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. ద బిగ్ డిఫరెన్స్. What is appetite, what is satiety, and the difference. Appetite ante when the person is having an appetite, he will start eating. That's brain driven, emotional, can be triggered anytime and can be short term. Whereas satiety is the point where a person stops eating, most probably gut and hormone driven. అంటే మన స్టమక్ ఫుల్ ఉన్నా కానివ్వండి, హార్మోన్స్ రిలీజ్ అయినా కానివ్వండి, బయోలాజికల్, ట్రిగర్డ్ ఆఫ్టర్ ఫుడ్ అండ్ సస్టైన్ సిగ్నల్. అందుకే మనం ఒకసారి తిన్నాం అనుకోండి, మనకు 6 to 8 hours మళ్ళీ మనకు ఆకలి అనిపించదు, ఎందుకంటే దట్స్ సస్టైన్ సిగ్నల్ విచ్ విల్ బి కీప్ ఆన్ రిలీజింగ్ బై ద బ్రెయిన్. Why obesity disrupts satiety? In obesity and diabetes, there are multiple problems going on, and one of the problem is hormonal abnormalities which are keeping on happening. The first and foremost problem is insulin resistance. Whenever the insulin stops working and when the body stops responding to insulin, that is called as insulin resistance. Insulin resistance ఉన్నప్పుడు insulin resistance వల్ల ఏదైతే ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఏదైతే మనకి ఇన్సులిన్ స్పైక్ ఉంటుందో, ఆ ఇన్సులిన్ స్పైక్ వల్ల మనకి ఆకలి అనేది ఎక్కువ అవడము, సెటైటీ అనేది లేకపోవడం జరుగుతుంది. అలానే లెప్టిన్ రెసిస్టెన్స్, GLP-1 రెస్పాన్స్ రిడక్షన్, ఎంటీ స్టమక్, ఫాస్టర్ స్టమక్ ఎంటీ అండ్ బ్లడ్ షుగర్ ఫ్లక్చుయేటింగ్ మోర్. మనం ఆల్రెడీ లాస్ట్ వీక్ వెబినార్ లో మనం మాట్లాడుకోవడం జరిగింది. Whenever there is a faster stomach emptying or gastric emptying, we will feel more appetite and more urge to eat food. Result, there is weak satiety, early hunger, there are lots of cravings, మిడ్ నైట్ క్రేవింగ్స్ ఎట్లా ఉంటుంది, ఫుడ్ తినాలనిపించడం, ఫుడ్ చూడంగానే మంచిగా అనిపించడం, అట్లాంటివన్నీ కూడా అనిపిస్తుంటాయి. Obesity is not excess appetite alone, it is also a defective satiety.
వై డైటింగ్ మేక్స్ ఇట్ వర్స్. చాలా మంది ఏమనుకుంటారంటే వెయిట్ గెయిన్ అవుతున్నాను, నేను డైటింగ్ చేస్తే తగ్గిపోతాను, డైట్ చేస్తే తగ్గిపోతాను అనుకుంటారు, కానీ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఇట్ డజంట్ హ్యాపెన్. డైటింగ్ ఓన్లీ మేక్స్ సమ్ టైమ్స్ థింగ్స్ వర్స్. ఎందుకంటే మనం ఎప్పుడైతే సివియర్ క్యాలరీ రెస్ట్రిక్షన్ చేస్తామో దెర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఇన్ గ్రెలిన్ హార్మోన్, ఆల్సో కాల్డ్ as అపటైట్ హార్మోన్, రెడ్యూసెస్ సెటైటీ హార్మోన్స్. ఎందుకంటే ఆల్రెడీ మనకి సివియర్ క్యాలరీ రెస్ట్రిక్షన్ చేసి డైట్ చేస్తుంటాం కాబట్టి ఆ సెటైటీ హార్మోన్స్ అనేది తగ్గడం వల్ల మనకి ఆకలి తీరిన సెన్సేషన్ రాదు. అండ్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ ఈస్ స్లోయింగ్ ఆఫ్ మెటబాలిజం. స్లోయింగ్ ఆఫ్ మెటబాలిజం అంటే మన బేసల్ మెటబాలిక్ రేట్, ఆల్సో కాల్డ్ as BMR. Whenever we do severe or strict dieting, the BMR comes down, which makes us more difficult to digest our food. అంటే మనం అప్పుడు 1000 క్యాలరీస్ కనుక మనం బేసల్ మెటబాలిక్ రేట్ ఉంటే సివియర్ రెస్ట్రిక్టెడ్ డైటింగ్ చేసినట్టయితే మనకి ఇట్ కమ్స్ డౌన్ టు లెస్ దాన్ 500 or 600. సో మన బేసిక్ యూటిలైజేషన్ అయితే క్యాలరీస్ బేసల్ మెటబాలిక్ రేట్ తగ్గడం వలన విల్ స్టార్ట్ గెయినింగ్ వెయిట్. ఆల్సో మేక్స్ బ్రెయిన్ మోర్ ఫుడ్ ఫోకస్. అంటే మనం మిగతా థింగ్స్ మీద ఫోకస్ తగ్గించి మెయిన్ గా ఫుడ్ మీద ఫోకస్ పెరుగుతుంది. What is the role of modern medicine in obesity and diabetes? Modern medicine aims at treating and strengthening the GLP-1 signaling, improving insulin sensitivity, slowing gastric emptying, restoring fullness naturally. అయితే మనకైతే ఈ ఆకలి కానివ్వండి ప్రాబ్లమ్స్ ఏవైతే జరుగుతున్నాయో దోస్ ఆర్ సెకండరీ టు ద హార్మోనల్ ఇంబాలెన్స్ విచ్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ ద బాడీ. ఎప్పుడైతే మనము మన మెటబాలిక్ ట్రీట్మెంట్ తో మనం కరెక్ట్ చేసుకుంటామో ద ఒబిసిటీ కమ్స్ డౌన్ న్యాచురల్లీ. Where tirzepatide fits in? A tirzepatide molecule, also known as Mounjaro, where does it fit in? Tirzepatide works on GLP-1 receptors, improves satiety. GLP-1 receptors improves insulin sensitivity. This is a twofold combination. GLP-1 receptor improves our satiety, whereas GIP receptors improve our insulin sensitivity and make us utilize more food in the basal metabolic rate. The final effect being స్లోయింగ్ గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్. అంటే గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్ స్లో అవ్వడం వలన మనకి ఆకలి ఎక్కువసేపు అవ్వకుండా ఉండడం, కడుపు నిండినట్టు ఉండడం అనిపిస్తుంది. దానివల్ల బెటర్ షుగర్ బ్లడ్ కంట్రోల్, స్ట్రాంగర్ ఫుల్నెస్ సిగ్నల్స్ అండ్ రెడ్యూస్ ఫుడ్ డోస్. Who benefits from this approach? Patients with type 2 diabetes, insulin resistance, metabolic syndrome, PCOS, repeated diet failures. వీళ్ళందరూ కూడా ఐడియల్ క్యాండిడేట్ ఫర్ tirzepatide ఇంజెక్షన్. ఎస్పెషల్లీ మార్బిడ్ ఒబిసిటీ విత్ టైప్ 2 డయాబెటీస్ కానివ్వండి, PCOS కానివ్వండి, మెటబాలిక్ సిండ్రోమ్ లైక్ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, ఒబిసిటీ ఇవన్నీ కోరిలేట్ అయి ఉన్న వాళ్ళకి కానీ వీళ్ళందరూ కూడా దిస్ అప్రోచ్ హెల్ప్స్ అలాట్. Always remember, tirzepatide or Mounjaro injection is started at a dose of 2.5 mg, gradual upgrade up to 15 mg. But we have seen patients lose 5 to 6 kilos of their weight even with the lowest 2.5 mg dosages when they do a proper diet and lifestyle changes. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఈ tirzepatide Mounjaro ఇంజెక్షన్ వాడినా కూడా ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ త్రూ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ వేర్ దేర్ ఇస్ అ డైట్ ప్లాన్, లైఫ్ స్టైల్ చేంజెస్ అన్ని కూడా మనం చేయనట్టయితే tirzepatide తో మనకి మాక్సిమం ఎఫెక్ట్ కనబడకపోవచ్చు. And also remember, appetite is loud, satiety is subtle. If the satiety is weak, appetite dominates. Weight management becomes easier when biology behavior supports behavior. మనకి కనుక జెనెటికల్ గా మనకి కనుక ప్రాపర్ గా మన జీన్స్ కనుక మోర్ వెయిట్ గెయిన్ టెండెన్సీ ఉందనుకోండి, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్రాపర్ బిహేవియర్ లైక్ డైట్, లైఫ్ స్టైల్ అన్ని చేసుకున్నా కానీ ఒక్కొక్కసారి మనకి వెయిట్ లాస్ అనేది జరగవచ్చు. దిస్ ఈస్ వేర్ tirzepatide కమ్స్ ఇన్ టు రోల్. సో ఆల్వేస్ రిమెంబర్, please be disciplined, and even if you are not able to lose weight, please join us at Tonus Robotics Hospital for weight loss programs. We would help you lose weight scientifically and without the side effects. Understand your hunger before fighting it. If you struggle with constant hunger cravings or repeated diet failures, a proper metabolic evaluation can identify whether you are setting on the dieting చేస్తున్నప్పుడు they are more protein deficit. Whenever the person is consuming good amount of protein, the satiety naturally comes down. So whenever we advise you to take Mounjaro or tirzepatide injection, we encourage the patients to go on a calorie restricted diet with high fiber and high protein, which will help them maintain satiety. So yeah, even if all those things are not working out, please visit us. We would be able to evaluate you. Medical assessment చేసుకోవడం కానివ్వండి, personalized nutritional plan, hormonal evaluation, structural long-term strategy. We can employ all these things and help you lose weight sustainably, naturally, without major side effects. Thank you.